माओ संगठन को पुणी लगला बड़ झटका। लाल बाहिनी छाड़ी तेलंगाना पुलिस निकट में आत्मसमर्पण कले 86 जन माओवादी। भद्राद्री कत्तागुड़ेम जिला मुख्यालय आईजी चंद्रशेखर रेड्डी सम्मुख में 86 जन माओवादी आत्मसमर्पण करछंती। आत्मसमर्पण करथिबा समस्त माओवादी छत्तीसगढ़ बीजापुर और सुकमा जिलार। आत्मसमर्पण करथिबा माओवादी मध्य 20 जन महिला और 66 जन पुरुष कैडर रहिछंती। एमानक मध्यरु 4 जन एसीएम सदस्य को 4 लाख टंकार चेक प्रदान करा जितबा बेले बाकी 82 जन को 25,000 टंकार चेक प्रदान करा जितबा आईजी कहिसंती। కొంతమందికేమో క్యాష్ ఇవ్వడం జరిగింది। అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్ కి ఒక్కొక్కరికి 4 లక్షలు ఇవ్వడం జరిగింది। పార్టీ అంటే నలుగురు ఉన్నారు, నలుగురికి ఒక్కొక్కరికి 4 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది ఏసీఎం సభ్యులు। పార్టీ మెంబర్స్ 5 మంది ఉన్నారు, వారికి ఒక్కొక్క లక్ష ఇవ్వడం జరిగింది। ఇంకా మిగిలిన సభ్యులందరికీ 25,000 ఇవ్వడం జరిగింది। వారికి వచ్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన రివార్డ్ అమౌంట్ మేము ఎట్లాంటి జాప్యం లేకుండా మా ఉన్నతాధికారులు ఇంట్రెస్ట్ తీసుకొని మా డీజీ గారు అధికారులు వాళ్ళంతా ఇమ్మీడియట్గా వారికి ఇవ్వడం జరిగింది। ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టు పార్టీ అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే, శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం। కాబట్టి ఇంకా ఉన్న వాళ్ళు కూడా, ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాము। మరి ఈరోజు ఈ విధంగా ఇట్లా ఇంతమందిని 86 మందిని ఈ విధంగా తీసుకురావడంలో, బయటికి తీసుకురావడంలో, జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం కృషి చేసిన మా పోలీస్ అధికారులు అందరికీ ములుగు ఎస్పీ శబరీష్ యాక్చువల్ వచ్చేది ఉండే కానీ రాలేకపోయారు। ములుగు ఎస్పీ శబరీష్ గారికి, కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారికి, ఇంకా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీలు, మా కింద ఎస్ఐలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు। ఇంకా మాకు ఎల్లవేళ మాకు సహకరిస్తున్న సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ కమల్వీర్ గారు, వారు ఇక్కడనే ఉండి, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడనే ఉంటున్నారు, ప్రీత గారు, హిమాంశు గారు, వారి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వివిధ కమిటీలలో పనిచేసేవాళ్ళు, అంటే మిలీషియా కావచ్చు, ఇంకా వాళ్ళ కిసాన్ మజ్దూర్ సంఘ్ అని, చైతన్య నాట్య మండలి అని, గ్రామ రక్షక దళం అని, ఇవన్నీ వాళ్ళ కమిటీ, వాళ్ళకి సంబంధించిన కమిటీలు ఇందులో పనిచేస్తున్నారు। వీళ్ళంతా మొత్తం 86 మంది ఈరోజు సరెండర్ అవడం జరిగింది। మరి వారు మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు, వారి అధికారులు, మా ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ వాళ్ళందరినీ మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా, ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మరి ఇప్పుడు కొత్తగూడెం జిల్లాకు వచ్చి మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, మా అధికారులు చేసిన మా కన్విన్స్ చేయడం, మర్యాదపూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వలన వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది। మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో అకౌంట్ పూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వల్ల వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది। మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది, చెక్కులు ఇవ్వడం జరిగింది, కొంతమందికేమో క్యాష్ ఇవ్వడం జరిగింది। అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్కి ఒక్కొక్కరికి 4 లక్షలు ఇవ్వడం జరిగింది। పార్టీ అంటే నలుగురు ఉన్నారు, నలుగురికి ఒక్కొక్కరికి 4 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది। మల్కాన్గిరిలో అబ్దుల్ గనీ కు రిపోర్ట్, ద న్యూస్ టుడే।